ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఉపాధి కోసం హైదరాబాద్ కొచ్చి ఓ ముఠాగా ఏర్పడి పలు దొంగతనాలు చేసిన 8 మందితో కూడిన ఘరానా దొంగలను యాదాద్రి పోలీసులు పట్టుకున్నారు. బీహార్కు చెందిన బిక్రమ్ కుమార్ ఉపాధి కోసం 2012లో హైదరాబాద్ కొచ్చి హార్డ్వేర్ షాపుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. అదే రాష్ట్రానికి చెందిన మరో 5గురు, జార్ఖండ్కు చెందిన ఒకరు, హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు వేర్వేరుగా కూలీ పనులు చేసుకుంటూ మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా జేడిమెట్ల పరిధిలో నివాసం ఉంటున్నారు. పలు సందర్భాల్లో వీరికి పరిచయం ఏర్పడింది. ఇదే క్రమంలో వీరు వ్యసనాలకు అలవాటు పడ్డారు. చేసే కూలీ డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేసి సంపాదించాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే నగర శివార్లో ఉన్న కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల నుంచి అల్యూమినియం, రాగి వైర్లను దొంగలించి తమ వద్ద ఉన్న మారుతి కారు, ఆటో ట్రాలీలో రవాణా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాలకు దూరంగా ఉన్న వెంచర్లు, వ్యవసాయ బావులను గుర్తించి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. దొంగలించిన వైర్లను స్క్రాప్ గా అమ్మేస్తున్నారు. ఇలా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 దొంగతనాలు చేశారు. ఈ నేపథ్యంలో బొమ్మల రామారం మండలం కటిమామిడి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తూ ఉండగా దొంగతనం చేసిన వైర్లను తీసుకెళ్తున్న ఆటో, దాన్ని అనుసరిస్తున్న మరో 2 కార్లు పోలీసులు కంటపడ్డాయి. పోలీసులు ఆటోను తనిఖీ చేయడంతో వైర్లు కనిపించాయి. దీంతో వారిదైన శైలిలో విచారించగా నిజం ఒప్పుకున్నారు. ఇక నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 2,73,000 రూపాయల నగదు, 2 కార్లు, 1 ట్రాలీ ఆటోతో పాటు 200 కేజీల రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. కానీ నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన బొమ్మల రామారం పోలీసులను అభినందించిన డీసీపీ రాజేష్ చంద్ర వారికి రివార్డులను అందించారు. బిక్రమ్ కుమార్ సింగ్ అండ్ ప్రదీప్ కుమార్ మిశ్రా వీళ్ళు మెయిన్ ఆపరేటర్స్. వీళ్ళు సభ్యులు మహేందర్ రామ్ కుమార్ సింగ్, గోవింద్ మండల్, శ్రవణ్ మహతో, రాజ్ కుమార్ రాయ్ వీళ్ళు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు. అమిత్ అనే పర్సన్ నారాయణగఢ్లో లోకల్ గా ఉండే పర్సన్. వీళ్ళందరూ కూడా ఒకటే రోజు ఉంటూ దిగుమెట్ల ఏరియాలో, ముఖ్యంగా మన ఏరియాలో ఆపరేట్ చేస్తా ఉన్నారు. అండ్ మిగతా ఏరియాస్ లో కూడా కొంచెం ఆపరేట్ చేసిన తెలుస్తుంది కదా, వాళ్ళు ఎగ్జాక్ట్ గా చెప్పడం లేదు. అండ్ సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి వాళ్ళను జ్యుడిషియల్ రిమాండ్ పంపించి దాని తర్వాత పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళని ఇంకా ఫర్దర్ గా విచారించాల్సిన అవసరం ఉంది.